వెల్కమ్ బ్యాక్. బీబీ నగర్ చెరువులో దూకి సూసైడ్ చేసుకున్న బ్యాంక్ మేనేజర్ విషయంలో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. గత కొద్ది నెలలుగా మృతుడు సురేందర్ మానసిక ఒత్తిడితో తీవ్రంగా ఇబ్బందులు పడినట్టు సమాచారం. తనపై క్షుద్ర పూజలు జరిగాయంటూ మంత్రగాళ్ల వద్దకు తిరిగినట్టు తెలుస్తోంది. 4 ఏళ్ల క్రితం తన భార్య మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగిన సురేందర్ చివరకు మంత్రగాళ్లను ఆశ్రయించిన తర్వాత తన భార్య ఆరోగ్యం కుదుటపడింది. 2 సంవత్సరాలుగా తనకు కూడా ఏదో జరిగిందంటూ అనుమానాలు వ్యక్తం చేసేవాడు సురేందర్. తన భార్యకు జరిగినట్టే తనకు కూడా జరుగుతుందని ఆందోళన చెంది డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామంతపూర్కు చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ సురేంద్ర బీబీ నగర్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా మనస్తాపంతో బాధపడుతున్న ఆయన ఆర్థిక సమస్యలు లేవని ఆడియో రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త మరణం తట్టుకోలేక అదే చెరువులో దూకిన ఆయన భార్య సంధ్యారాణిని పోలీసులు స్థానికులు కాపాడారు. ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించేందుకు దేవి ఉపాసకులు సురేష్ బాబు సిద్ధంగా ఉన్నారు. బిగ్ టీవీతో మాట్లాడేందుకు. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. సురేష్ బాబు గారు, చెప్పండి, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ సురేందర్ ఆత్మహత్య ఘటన ఎలా చూడొచ్చు అంటారు? అతనిపై క్షుద్ర పూజలు జరిగినాయి అంటూ కూడా అతను అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఉండింది. మరి ప్రధానంగా శక్తి పిలిచిందని ఆయన చెప్పారు అంటున్నారు. ఇలా జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఒక విషయం ఏంటంటే సురేంద్ర గారికి ఇలా ఇది మనము చాలా కోణాల్లో తీసుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం వస్తుంది. నేను గత కొంతకాలంగా కూడా కొన్ని సంవత్సరాలుగా నేను చెప్తూ ఉన్నాను. ఏమని అంటే, గురువుల్ని నమ్మే పరిస్థితిలో లేదు. గురువులు ఎంతవరకు ఉన్నారనేది వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఐడెంటిటీ ఉండాలి. ఎంత పడితే అంత గురువులు గుంజేస్తా ఉన్నారు డబ్బులు. ఎవరిని పడితే వాళ్ళని నాశనం చేయడానికి పూనుకుంటున్నారు. ఇందులో ఒకళ్ళు భాగమయ్యారని చెప్పేసి ఈ రోజు ఇతను కావచ్చు, సురేంద్ర కావచ్చు, సంధ్యారాణి కావచ్చు, దీనికి ముందు చాలా మంది కూడా బలైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మందు పాపంతో లేకపోతే డ్రగ్స్ మీద ఎట్లయితే పాపం మోపుతున్నారో ఆ పాదం అనేది మోపుతున్నారో, అలానే ఈ యొక్క హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ వశీకరణ చేసే వాళ్ళ మీద కూడా అదే రకమైనటువంటి పాదం మోపాలి. లేకపోతే కనుక ఇంకా విచ్చలవిడితనం అయిపోయేసి రోజుకి ఎంతో మంది స్వామీజులు పుట్టుకొస్తూ ఉంటారు. వారందరి వలన ఈ యొక్క మానవాళి ఏదైతే ఉందో ఇది నాశనానికి ఒడికట్టేదానికి ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి విషయం. మరొకటి ఏంటంటే, ఈ సురేంద్ర గారు, బ్యాంక్ మేనేజర్ సురేంద్ర గారు, సంధ్యారాణి గారు ఎవరైతే ఉన్నారో, వీరికి మొదటిగా ఏం జరిగిందంటే, వీరికి ఇంట్లో వాళ్ళు శ్రేయోభిలాషులో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఆవిడ మీద చేతబడి చేసినారండి. ఈ చేతబడి చేసిన తరుణంలో అతను ఫస్ట్ మొదటిగా తెలియదు, ఎవరికి కూడా తెలుసుకోవాల్సింది లేదు కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. హాస్పిటల్ నుంచి హాస్పిటల్ అవ్వకపోవడం వలన ఆ స్వామీజీలు నమ్ముకోవడం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మనం అనుకున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క వరంగల్ హైవే కావచ్చు, జనగాం కావచ్చు, తర్వాత భద్రాచలం హైవేస్ కావచ్చు, ఈ యొక్క ఏవైతే ఏరియాలు ఉన్నాయో అవన్నీ ఏరియాస్ లో కూడా ఇవన్నీ హిప్నటిజాలు, చేతబడులు, మందు పెట్టడాలు చేసేటువంటి ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. అలానే కొన్ని ట్రాన్స్జెండర్స్ కూడా చేసేటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడతా ఉన్నాయి. సురేష్ బాబు గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు అన్నారు వాళ్ళ వైఫ్ పై చేతబడి చేయడం జరిగిందని న్యూస్ కూడా వచ్చింది. అయితే చేతబడి అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? చాలా మంది గురువులు కూడా మేము చేతబడి చేస్తాం, 3 రోజుల్లో వర్కౌట్ అవుతుంది, 4 రోజుల్లో అయిపోతుంది, 5 రోజుల్లో అయిపోతుంది, వారంలో మీకు ఫలితం వస్తుంది అంటూ కూడా చాలా మంది క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి. మరి ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? ఇవన్నీ కూడా వాస్తవం కాదండి. 3 రోజులు తీసుకొస్తాను, 2 రోజుల్లో నేను చేతబడి చేస్తాను అనేది కేవలం గురువు గారు డబ్బు సంపాదించుకునే దానికి తప్పితే, వాళ్ళని ఒకటంది, ప్రతి గురువు దగ్గర ఏది ఉన్నా లేకపోయినా విద్య, చేతబడి చేసేటువంటి విద్య లేకపోయినా కూడా ఒక కస్టమర్ గురువు దగ్గరికి వస్తే ఆ కస్టమర్ ని అట్రాక్ట్ చేసి ఆ కస్టమర్ ని ఎంత స్థాయికైనా తీసుకెళ్లేటువంటి శక్తియుక్తులు ఒక్కడైతే ఉన్నదండి ప్రతి గురువు దగ్గర, అది ఒక్కటి సాధించుకుంటారు. దాని నుంచే డబ్బు సంపాదించుకుంటారు తప్పితే ఎవరు కూడా ప్రతి ఒక్కరిలో కూడా చేతబడి చేసేవారు 1000 మందిలో ఒకరు ఉంటారు హిప్నటైజింగ్ చేసేవారు. కానీ ఈ 1000 మంది కూడా
సంపాదించడానికి వేరే ఒక మార్గాలు లేక ఇది ఈజీ మెథడ్ అన్నట్టుగా ఉన్నారు. జనాలు కూడా ఏంటంటే ఈ రోజున కష్టపడే తత్వానికి దూరంగా అయ్యేసి ఏదో నేను చేతబడి చేయించేసుకుంటే త్వరగా అయిపోతుంది. పార్టీలో గెలుస్తాను, డబ్బు సంపాదించుకుంటాను. నా అన్ననో, నా తమ్ముడినో ఆస్తులు పోగొట్టుకుంటే నా వైపు వచ్చేస్తది. ఎవరో ఒక అమ్మాయి మీద పటాయించేస్తే వాళ్ళ ఆస్తి అంతా నాకు వచ్చేస్తుంది. అబ్బాయిని పటాయిస్తే నాకు ఈజీగా నేను లైఫ్‌లో సెటిల్ అవ్వకపోవచ్చని జనాలుండి, ఈ జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి వీళ్ళ అవసరం, వారి యొక్క అవకాశం. ఏది గురువుల యొక్క అవకాశం. 100 మందిలో ఒకరు కాదండి. 1000 మందిలో ఒకరైతే ఉన్నారో ఆ ఒరిజినల్ స్వామీలనేవారు ఈ రకమైనటువంటి పబ్లిసిటీలు చేసుకొని మీడియాలో 2 రోజులు చేస్తాననేటువంటి పబ్లిసిటీ చేసేటువంటి విధానం వారికి ఉండరండి. వారు చాలా బిజీగా ఉంటారు. వారు నార్మల్ మనుషులకి అయితే కామన్ మ్యాన్‌కి అయితే దొరకరు. ఇప్పుడు క్షుద్ర పూజలు జరిగాయని చెప్పి ఆయన మంత్రగాళ్ళ వద్దకు వెళ్ళినట్టు కూడా మనకి అర్థమవుతుంది. అలా వెళ్ళినంత మాత్రాన మానసిక పరిస్థితి కుదుట పడుతుందంటారా? ఇప్పుడు మీరు కూడా చెప్పడం జరిగింది ఇలాంటివన్నీ ఫేక్, కేవలం క్యాష్ చేసుకోవడానికే చేస్తున్నారని. మరి ఎవరి దగ్గర వెళ్తే ఇటువంటివి కరెక్ట్గా వస్తాయి? అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దో కూడా అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలంటారు? ఇక్కడ ఎవరిని నమ్మేది కాదండి. ఫస్ట్ తన మీద తనకి నమ్మకం ఉండాలి. ఎవరు కూడా స్వార్థంతో ముందుకు వెళ్ళాలి. ఇలాంటివి ఒకటి ఉన్నాయి. ఇలాంటివి చేయించుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఆ స్వభావం నుంచి బయటికి రావాలి. కష్టపడాలి. కష్టపడి సాధించుకోవాలి ఏదైనా. ప్రేమతో, అభిమానంతోనే సాధించుకోవాలి ఏదైనా అని అనుకోవాలి. ఈ రోజుల్లో అంత ఓపిక, ఓర్పు అయితే ప్రజల్లో లేదు. ఫస్ట్ ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో ఇలాంటివి లేవు అనే ఒకటి రావాలి. దానికి తగ్గట్టుగానే ఈ గురువులు కూడా ఏ టెక్నాలజీ ఉపయోగించేసి కొన్ని రకాల క్రియలున్నాయి. ఇప్పుడు 60 రోజులు నేర్చుకోవాల్సినటువంటి విద్యని ఒక్క రోజులో నేర్చుకోవచ్చు గ్రహణం రోజున. స్వదాకి ఈ రోజు గ్రహణం. ఈ రోజు అమావాస్య ఉంది, గ్రహణం ఉంది, సూర్యగ్రహణం ఉన్నది. అవును. ఇలాంటి రోజుల్లో ఈ అఘోరాస్ కావచ్చు, స్వామీజీలు కావచ్చు, వీరంతా కూడా విద్యను పొందడానికి, హిప్నాటిజం చేయడానికి ఈ శ్మశాన లాంటి ప్లేసెస్ లోనో, చెరువు గట్లలోను, కొండల లాంటి ప్లేసెస్ లోకి వెళ్ళేసి ఒక్క రోజులో విద్యను సాధించడానికి దాన్ని ఉపాసన చెందేటువంటి విద్యలు కూడా చాలా ఉన్నాయి. బాగలముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలు ఉన్నాయి. ఇంకా చాలా రకాల విద్యలు ఉన్నాయి. అలాంటి ధూపవతి ఉంది, ధూమావతి ఉంది. ఇలాంటి విద్యలు ఈ శ్మశానంలో చేయడం ద్వారా వశపరుచుకొని జిన్నాతులని, పరిలని చెప్పేసి చాలా ఆత్మలు ఉంటాయి. ఈ ఆత్మని వశపరుచుకొని దీని ఏంటంటే ఎప్పటికి ఎంతసేపు కూడా జనాన్ని ఆకట్టుకునేటువంటి తపన తీసుకొస్తుంది. వారు అవసరాన్ని క్రియేట్ చేస్తుంది. ఒకప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు గెలవడానికో లేకపోతే నేనే హైక్ లో ఉండాలని చేయించేటువంటి వారు, బిజినెస్ లో నేనే హైక్ అవ్వాలని చేయించేటువంటి వారు అలాంటి వారు ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా దగ్గర అవ్వడం ఈ గురువులు అనేది. వారికి ఏం చేసినా ఇక్కడ వారి అవసరానికి మా ఆవిడికి బాలేదని చెప్పి వెళ్తాను, నాకే బాలేదని చెప్పి వెళ్ళటంతో ఈ కస్టమర్ ని వారు మిస్ అవ్వకుండా ఉండడానికి వారు ముందు హిప్నటైజ్ చేస్తారు ఆ కస్టమర్ మీద. ఈ కస్టమర్ మీద హిప్నటైజ్ చేసి ఎంత అడిగితే అంత డబ్బును గుంజేయటం, వారి దగ్గర ఏదైతే వీరి అవసరానికి పొద్దుందో అది మొత్తం లాగేసిన తర్వాత వారు మొత్తం వారి ఆధీనంలో తెచ్చుకుంటారు గురువులు. ఆధీనంలో తీసుకొచ్చుకొని వారు ఏది చెప్తే ఆ పరిస్థితికి ఏర్పడతారు. చివరికి బ్లాక్మెయిల్ చేస్తామని, 10 మందిలో తెలియచేస్తామని గురువు దగ్గర ఇలాంటివి చేసి మీరు మెప్పొందుతున్న కనుక మీ వాడిని తీసుకొచ్చాడు కూర్చోబెట్టేసేయండి, లేదంటే నీకు ఆస్తి ఉన్నది కదా మొత్తం తీసుకొచ్చాడు కూర్చోబెట్టేయని చెప్పేస్తారు. ఆ సురేష్ తర్వాత బాబు గారు, ఒక్కొక్కరు ఒక్కలా ఉన్నారు గురువు. ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది ఎవరైనా కూడా ఏ ద్వారా నేర్చేసుకుంటున్నారు, విద్యను అవలంబిస్తున్నారు అని చెప్పి. మరి కామన్ మ్యాన్ కూడా ఇది చేయగలుగుతారా? ఖచ్చితంగా చేయొచ్చండి. ఎవరికైతే దురాశ ఉందో, దురాశ చెందేవారు మంచితనాన్ని చేసేవారు ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఓకే. మేము ఉన్నామంటే ఎవరికైనా ఇలాంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్లు, మందు పెట్టాలి ఏమైనా ఉన్నాయనుకోండి, సో మొత్తంగా తనకు ఏదో జరుగుతోందని సురేందర్ సూసైడ్ చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందింది. బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త దూకడంతో ఒకసారిగా భార్య కూడా అందులోకి దూకడం జరిగింది. అయితే ఫస్ట్ మంత్రగాళ్ళు తనపై ఏదో క్షుద్ర పూజలు చేశారన్న అనుమానంతోనే అతను చనిపోయినట్టు కూడా చెప్తున్నాడు. ఎందుకంటే అతను చనిపోయే ముందు తనకు ఎటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవని కూడా స్పష్టం చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సో సురేందర్ మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా స్పందించిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా సురేష్ బాబు గారు మనకు చెప్తూ ఉన్నారు. కంటిన్యూ చేద్దాం. సురేష్ బాబు గారు, అయితే ఇప్పుడు మనకి నేనేమంటున్నా అంటే ఇలాంటి కేసు ఇది మొదటి కాదండి. మన సురేంద్ర గారిదో లేదా సంధ్యారాణి గారిదో ఒకటి కేసు కాదు. దీనికి ముందు లక్షల్లో ఉన్నాయండి. నా దగ్గర 100ల్లో వచ్చిన కేసులు. మొన్న బెంగళూరులో ఒక సంఘటన జరిగింది. ఒక 19 ఇయర్స్ పాప ఒక గురూజీని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కావాలని చెప్పేసి 6,000తో మొదలైనటువంటి హిప్నాటిజము 6 లక్షల వరకు అయింది. ఆమె హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకుంటూ 6 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి అతనికి ఇవ్వగా, నేను ఇంకేమి ఇవ్వలేచుకోలేనండి, అయితే అవుతుంది లేకపోతే లేదు వదిలేసేయండి అంటే, ఆ గురువు గారు నేను ఒక చిన్న పని చెప్తానమ్మా చేయండి అని చెప్తే ఆవిడ
ఇక్కడ మణికట్టు దగ్గర కోసుకోమని చెప్తే కోసుకున్నారు. అంటే ఈ పాప అతనిలో హిప్నాటిజం అయిపోయింది. ఆ గురువు గారు ఏది చెప్తే అది చేసేటువంటి పరిస్థితికి ఏర్పడింది. ఇందులో గురువు గారి స్వార్థం చాలా ఉంటుంది. ఈ మధ్యన ఇంకోటి విన్నాను. కొంతమంది గురువులు లైంగిక దాడి, లైంగికంగా వేధిస్తున్నారు అని చెప్పి ఉంటారండి. చాలా రకాల గురువులు వేషం వేసుకొని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. గురువులు ఐడెంటిటీ చేసుకోవాలి ఫస్ట్. ఆ గురువు సరైనటువంటి వ్యక్తా కాదా? ఇంతకు ముందు ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా గమనించుకోవాలి. నా దగ్గరకండి ఒక సండే రోజు వస్తే 40 నంబర్స్ 50 నంబర్స్ క్యూలో నిలబడుతున్నారు. అందరూ కూడా బలైన వాళ్ళు. ఎందుకు అవ్వాలండి అలాగా? అలా బలి అవ్వాలంటే అవసరం ఏంటి? అంత స్వార్థం మనుషుల్లో అవసరం ఏంటి? ప్రేమతో సాధించుకునేది హిప్నాటిజం, బ్లాక్ మేజిక్ సాధించుకునే పని ఏంటండి? అత్తయ్య కోడల మాట వినాలంటే అత్తయ్య మందు పెట్టాలి. అల్లుడు మాట వినాలంటే అత్తయ్య మందు పెట్టాలి. ఇంటికి వచ్చిన కోడలకి ఎలా చూసుకోవాలి? మందు పెట్టేసుకుని మార్చుకునే అవసరం ఏంటంటే దీని వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు టెస్ట్ చేయించుకుంటే ఎలాంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ వారిలో ఆందోళన ఉంటుంది, చికాకు ఉంటుంది, కోపం వస్తుంది, సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితికి ఏర్పడిపోతున్నారు. అందులోనూ మీరు అన్నట్టుగా ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నటువంటి సురేంద్ర గారు, ఇప్పుడు మీరు మాట్లాడుకున్న సంధ్యారాణి గారు ఎవరైతే ఉన్నారో ఈ భార్యాభర్తలు నా దగ్గరికి ఒక 12 మంత్స్ బ్యాక్, అంటే పోయిన సంవత్సరం నాకు తెలిసి గుర్తులేదు సరిగా మంత్ అయితేను, జూలై ఆగస్టు మాసాల్లో నా దగ్గరికి వచ్చారు వీరు. ఓకే. నా దగ్గరికి సంధ్యారాణి గారిని తీసుకొని అతను వచ్చారు. ఇతను ఉండేది భువనగిరి పరిసర ప్రాంతాల్లో ఉంటారు. మా ఆవిడికి ఇలా ఆరోగ్యం సరిగా లేదు, హాస్పిటల్ ఎన్ని రకాలు చూపించినా కూడా నాకు అవ్వట్లేదండి, ఏదైనా మీ సరిసినటువంటి ఏదైనా చేయగలిగితే చేయండి అని చెప్పేసి నా దగ్గరికి వచ్చారు ఒక సండే రోజున. వస్తే నేను ఒకటే చెప్పాను వారికి, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో చేశారండి, అది అయిపోయింది. తర్వాత ఆవిడ మీద కన్నేసిన వారైతే ఖచ్చితంగా ఆవిడకైతే ఇప్పిండేం చేశారు. దానివల్లనే మీతో అతనితో సన్నిహితంగా లేదండి, అతనితో సన్నిహితంగా పోయేసి 4 years నుంచి ఉంది ఈ పరిస్థితి ఆవిడకిను. అతనితో సన్నిహితంగా లేకుండా పోయింగా ఇంకొక అక్కడ కాంట్రవర్సీస్ ఇంకేం వచ్చినాయంటే ఇతని మీద బ్యాంకులో ఎవరో లేడీ వలన ఇతనికి చేయించేసి వాళ్ళ మిస్సెస్ కి ఈడికి మధ్యలోను గొడవలు పెట్టారని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ గారు నాకు చెప్పినారు. ఏది సంధ్యారాణి గారు. ఈ సంధ్యారాణి గారు చెప్తారు, మా ఆయనది తప్పు ఉందండి, మా ఆయన గారికి బ్యాంకుల్లోని ఎవరో కస్టమర్ ద్వారానో లేదా బ్యాంకులోని ఎంప్లాయీతోనో ఏదో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ఉండడం ద్వారా మా హస్బెండ్ కి నాకు వెడబాటు దూరం చేయడానికి ఎవరో ఏదో ప్రక్రియ చేశారండి. ఆ క్రియ వల్ల మా ఇద్దరి మధ్యన గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి ఆవిడంటే అతనేమంటాడంటే, లేదండి మా ఆవిడ మీద కన్నేయడం వలన నాకు ఇలాంటి సందర్భం వచ్చింది, మా ఆవిడ మీద కన్నేసి దాని వల్లనే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున నాకు కాలు ఇంట్లో నిలబడట్లేదు, ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, నేనుండే ఇంటికి కూడా చేయించి పడేశారు. అదేమంటే నా కుటుంబ సభ్యులు చేశారన్నారు, నా కుటుంబ సభ్యులు నాతో ప్రేమగా ఉంటారు, ఆప్యాయతగా ఉంటారు, ఇద్దరంటే చాలా అభిమానంతో ఉంటారు, వారు ఎందుకు చేపిస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చి కోట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకటే చెప్పాను సురేష్ బాబు గారు, ఆయన వెళ్లే ముందు శక్తి పిలిచింది అని చెప్పి అనడం జరిగింది. అసలు శక్తి అనేది నిజంగా ఉందంటారా? ఈ విధంగా నిజంగా శక్తి అనేది ఉంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ శక్తిని యూజ్ చేసి వాళ్ళకి నచ్చినట్టు ఉండిపోతారు కదా, మరి ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు? యాక్చువల్లీ ఇది శక్తి కాదండి. శక్తి అనేది దేవుని యొక్క శక్తి ఉంటుంది. అలానే ధూమం అంటే దేవుని కాకుండా నెగిటివ్ శక్తి కూడా కొన్ని ఉంటాయి. మనకి హిప్నాటిజంలో చాలా గొప్పగా ఉంటాయండి. దీనిలో కాలా జాదు అని, బ్లాక్ జాదు అని కొన్ని ఉంటాయి. ఈ యొక్క ధూమావతి అని కొన్ని ఉంటాయి. ఇలాంటి విద్యల్లో ఏం చేస్తారంటే ఒక మనిషిని ఆధీనం చేసుకోవచ్చు. మనం ఎలా చెప్తే తను ఎంత పరిధిలో ఉన్నా కూడా ఆ మనిషి మనం చెప్పింది చేసే విధంగా ఉంటుంది. ఇది హిప్నాటిజంలో ఒక భాగం ఉంటుందండి. ఖచ్చితంగా శక్తి పిలిచిందని వాళ్ళకి చెప్పేటువంటి విధానం తెలియదు కాబట్టి దాన్ని శక్తిగా పరిగణలో తీసుకుంటారు. మనకి క్రిస్టియన్స్ లో కూడా చేస్తారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు దాన్ని, బ్లాక్ స్పిరిట్స్ అంటారు. ఈ బ్లాక్ స్పిరిట్స్ వాటరు కేవలం ఆయిల్ తోనే చేస్తారు. ఈ బ్లాక్ స్పిరిట్స్ తీస్తే ప్రపంచంలో ఎవ్వరి తరం కాదు, చిటికే చెప్తున్నాను నేను, వాళ్ళని తీసేదానికి అవ్వదు. హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ కూడా తీయించుకోలేని పరిస్థితి వస్తుంది. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా తీయలేని పరిస్థితి, అసలు కనిపెట్టలేని పరిస్థితి. అసలు వీళ్ళకి ఏమైందని కూడా కనిపెట్టలేరు. బ్రెయిన్ మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉండిపోతుంది. వారు ప్రపంచంలో ఏ మూలలున్నా 7 సముద్రాలు దాటినా వీరేది చెప్తే అది చేస్తూ ఉంటారు. హిప్నాటిజంలో ఇది ఒక భాగం అండి. ఇది ఖచ్చితంగా ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇది చాలా వైరల్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడాను. అతనికి శక్తి పిలిచిందని మాత్రం వాస్తవమే. హిప్నటిజం వల్లే అంటారు. హిప్నాటిజం అండి కొన్ని రకాల జిన్నాతులు పడిలేని ఉంటాయి, ఆత్మలతో చేసినటువంటి శక్తులు అనమాట ఇవి. ఇది వారికి తెలియకుండానే వాడి బాడీలో, వాడి బ్రెయిన్ లో చొచ్చుకుపోతుంది అనమాట. ఆ బ్రెయిన్ లోకి వెళ్ళిన తర్వాత వీరు ఏది ఇక్కడి నుంచి చెప్తే అది వారు అక్కడ చేసేస్తా ఉంటారు. ఈ విధంగా చాలా మర్డర్స్ అవుతూ ఉన్నాయి. చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు, చాలా మంది పొలిటీషియన్స్ కావచ్చు కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. స్వార్థంతో మాత్రమే చేస్తారు ఇలాంటివి.
ఓకే. ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అంటారు? చాలామంది మీరు అన్నట్టు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఎవరు వెనక్కి తిరిగి రాని పరిస్థితి అంటున్నారు. కొంతమంది గురువులైతే మరుగుమందు కూడా ఇస్తున్న పరిస్థితి. అసలు ఏంటి గురువులు అన్నవాళ్ళు ఈ విధంగా చేయొచ్చంటారా? ప్రాణానికి హాని గురు అన్నదాన్ని ఇవ్వడం కరెక్ట్ కాదు కదా! కరెక్టేనండి. ఇప్పుడు ఒకటండి అవకాశం అది. ఇప్పుడు గురువుల్ని అనేటి పరిస్థితి కాదండి. ఇది జనాల్లో అవేర్‌నెస్ రావాలి. ప్రజల్లో అవేర్‌నెస్ రావాలండి. మందు తాగొద్దని చెప్తారు. కానీ బార్ షాప్‌లు ఓపెన్ చేస్తారు ప్రభుత్వాలు. పక్కనే కానిస్టేబుల్స్‌ని పెడతారు. 2 విధాలుగా ఆదాయం పొందడానికి ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి. మరి ప్రజలు తెలుసుకోవాలది. చిన్న చిన్న విషయాల్లోనే ఇలా అవుతుంది. మరి గురువుల దగ్గరికెళ్తే ఎలా ఉంటుంది? నిజంగానే గురువులు ఎక్కడున్నారు అనేది గమనించుకోవాలి ఒకటి. గురువుల దగ్గర నేను అన్నట్టుగా మొదట్లో మీకు హిప్నోటిజాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ హిప్నోటైజింగ్ చేయడం ద్వారా ఎవరినైనా నాశనం చేసేటువంటి తత్వం ఉంటుంది. ఇదేదో మంచితనం కోసం చేస్తే చాలా బాగుంటుందండి, లోక కళ్యాణార్థం కోసం. అలా మంచితనం చేసేటువంటి గురువులు నాకైతే కనపడలేదు. అందరూ కూడా ముందుగా మంచితనంగానే ఉంటారు. తర్వాత స్వార్థం చూసే పరిస్థితిలో ఉంటారు. ప్రతి మాసంలో కూడా అమావాస్య పౌర్ణమి వస్తుంది. ఈ అమావాస్య పౌర్ణానికైతే ఎక్కువ దానికి ముందు రోజుల నుంచి కూడా చేసే ప్రక్రియ ఉంటుంది. అదే విధమైనటువంటి మన సురేంద్ర గారు మరణించినటువంటి తత్వం కూడా నేను గమనించిన దాని ప్రకారంగా చూసినట్టయితే గనక ఈ అమావాస్య ముందే జరిగింది. అదిగాక ఈ రోజు గ్రహణం కూడా ఉంది. ఈ గ్రహణ సందర్భాల్లో బలి తీసుకోవడం అనేది కొంతమంది అఘోరాలని, కొంతమంది పేర్లు పెట్టుకొని, పేర్లు ఏదైనా గాని చేసేటువంటి విద్య ప్రకారంగా వారి ఆత్మతో పనులు చేయించుకోవడానికి కూడా చేసేటువంటి క్రియలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లోనూ. ఇవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు మనకి మాధ్యాలు లేవు కాబట్టి, పబ్లిసిటీ తక్కువ ఉంది కాబట్టి అడవుల్లోనే చేసేవారు అనుకుంటారు. కానీ లేదండి. ఈ రోజులు మనలానే నక్సల్స్ లాగానే మనకి ఎవరైతే ఉన్నారో అదే విధంగా మనలోనే తిరిగేటువంటి వాళ్ళలో ఒకళ్ళుగా ఉంటారు. సాదాసీదాగా ఉండేసి చేసేటువంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి. దీన్ని జనాల అవేర్‌నెస్ తీసుకోవాలి. భార్య మీద కన్నేసినటువంటి వారు, భర్త మీద కన్నేసినటువంటి వారు, స్వార్థంతో నాకు ఈ పని కావాలనేటువంటి వారు చేయించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాల్సిందంటే వారు కూడా నాశనం అవుతారు. ఇది ఖచ్చితంగా గమనించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఓకే. సో ఫైనల్‌గా మీరేమంటారు? ఈ హిప్నటిజం గానీ, ఈ శక్తులు కానీ ఇవన్నీ ప్రజలు నమ్మొద్దు అని మీరే చెప్తున్నారు. మరి చాలామంది కూడా వీటికి ఫలితం రావడం కోసం గురువులను ఆశ్రయిస్తున్నారు. నిజమైన గురువులు ఎక్కడో ఒక చోట ఉంటారన్నారు. అటువంటి వారు ఎక్కడ దొరుకుతారు? అసలు ఆ విధంగా వెళ్ళడం కరెక్ట్ అంటారా? అసలు ముందు జనాల్లో చైతన్యం రావాలండి. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళకుండా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు అవసరమైద్దంటే, నేను నాయకుడైతే నా వలన నిజంగానే ప్రజలు బాగుపడతారనుకంటే ఖచ్చితంగా ఎదుటి వారికి హిప్నటైజ్ చేయించి పక్కన కూర్చోబెట్టాలి. అది కూడా వారికి ఆరోగ్యపరంగా చేయించకూడదు. నా వలన 10 మందికి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా చేయించాలి. భార్య ఏదైనా చెడు ఉద్దేశంతో చెడు దారికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా తప్పు కాబట్టి నా దగ్గర ఉంటే ఉమ్మడి కుటుంబంగా ఉంటది. ఏ తరాలు బాగుంటది కాబట్టి ఖచ్చితంగా చేయించాలి. భర్త వేరే చెడు వ్యసనాలు ఉన్నాయి, వెళ్తున్నారు, మాట వినట్లేదు, పిల్లల్ని చూసుకోవట్లేదు, భార్యను చూసుకోవట్లేదు అంటారా? ఖచ్చితంగా ముందు పెట్టాలి, చేయించాలి. ఎందుకంటే భర్త దగ్గర ఉంటే వారి కుటుంబమే కాకుండా 7 తరాలు బాగుంటది, పిల్లలు ఎదుగుదల ఉంటుంది. అలా కాకుండా నాకు ఆ అమ్మాయి కావాలి, నాకు ఆ అబ్బాయి కావాలి, వేరే భార్య మీద కావాలి, వేరే భర్త కావాలి అని చెప్పేసి వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా అది చెడుకి వినాశకాల విపరీత బుద్ధని అది ఖచ్చితంగా నాశనానికి దారి తీస్తుంది. కాబట్టి అలాంటి తప్పు చేయడానికి మాత్రం ఖచ్చితంగా హిప్నోటైజల్, బ్లాక్ మ్యాజిక్ వశీకరణ చేస్తే చేయించే వారికి కూడా ఇబ్బంది ఉంటుంది. అలానే వారికి ఈ వ్యక్తి వల్ల నిజంగానే సమాజానికి చెడు ఉంది, చేటు అవుతుందంటే వారికి చేయించొచ్చు. దానికి నేను సపోర్ట్ చేస్తా. వారి వల్ల ప్రయోజనం లేకుండా అప్రయోజనం వల్ల వారి వల్ల ఉపయోగం పొందేలాగా ఉంటే కనుక ఖచ్చితంగా చేయించడం పాపంతో సమానం. అది వీరికి కూడా వర్తిస్తుంది ఏదో విధంగా. సురేష్ బాబు గారు, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అనేది ఎవరైనా చేయొచ్చంటారా? ఏ విధంగా అది అసలు ఆ విద్య వస్తుందంటారు? ఎవరైనా చేయొచ్చు అండి. విద్య నేర్చుకునే వారు ఎవరైనా చేయొచ్చు. దానిలో సందర్భాలు స్థానం ఏం లేదు. చిన్న చిన్న మ్యాజిక్స్, చిన్న చిన్న గ్యామ్లింగ్స్, చిన్న చిన్న హిప్నటిజాలు ఎవరికైనా చేయించుకో. గారడీ విద్యలు కొన్ని ఉంటాయి. అవి కొన్ని శ్మశానంలోనూ, కొన్ని చెరువుల్లోనూ, కొన్ని దర్గాల్లోనూ, కొన్ని దగ్గర చేసేటువంటి విధానాలు ఉంటాయి. కొన్ని చర్చెస్ లోనూ చేస్తా ఉంటారు. ఆ విధానంగా చేసేటువంటి క్రియలు అనేది 41 డేస్, 21 డేస్ ఇలా కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ లో చేసే విధానాలు చాలా ఉంటాయి. దానిలో పవిత్రత ఉండాలి, దానిలో కొన్ని రకాలుగా పద్ధతులు పాటించాలి. ఆ విధంగా చేసే కొన్ని ఉంటాయి. ఆ చేసిన తర్వాత వారికి కొన్ని ఆత్మలు అనేది వారికి వశమవుతాయి. ఆ ఆత్మలు ఏం కోరుతాయి అంటే వారికి ఆహారం కావాలంటే ఎదుటి వ్యక్తి మానం కానీ, ఎదుటి వ్యక్తి ఒక జీవం కానీ, ఎదుటి వ్యక్తి యొక్క అందం కానీ కోరుతా ఉంటాయి అనమాట. ఆ కోరినప్పుడు ఈ గురువులకి అందరికీ అవి ఇవ్వాలి కాబట్టి ఏదో ఒక మేనేజ్ చేయడానికి ఎదుటి వాళ్ళని ఆకర్షింపజేస్తారు, డబ్బు తీసుకుంటారు, అనేక రకాలుగా చేసేటువంటి క్రియలు ఉన్నాయి. అది సాదాసీదాగా ఉండేటువంటి గురువులు అయితే చేయరండి. ఈ సాదాసీదాగా ఉండేటువంటి గురువులు దరిద్రులు ఏంటంటే వీరు డబ్బు సంపాదించడానికి ఆన్లైన్ లో ఫోన్ నెంబర్లు పెట్టేసి నేను 2 రోజుల్లో ఆ పిల్లని తీసుకొచ్చి నీ ఒళ్ళో పండుగ పెట్టేస్తా, ఆ బాబుని తీసుకొచ్చి నీకు వసూలు చేసేస్తా అని చెప్పేసి డబ్బులు
గుంజడానికి తప్పితే అలాంటి వాళ్ళ దగ్గర ఒరిజినల్ గా మందులు ఉండవు, ఒరిజినల్ గా చేసేదానికి ఉండదు. జనాల్లో చైతన్యం రావాలి. నిజమైన గురువులు అనే దానికి పబ్లిసిటీ అవసరం లేదు. నిజమైన గురువులు ఉన్నారు. వారి చేత ఒరిజినల్ గా అయినటువంటి పనులు మాత్రమే చేస్తారు తప్పితే ఇలాంటి వైపరీత్యమైనటువంటి పనులు అయితే వారు చేయరు. జనానికి ప్రయోజనం లేనటువంటి పనులు, ఇలాగ మర్డర్ చేసుకోండి, మీరు చచ్చిపోండి అని చెప్పేసి అని ఎవరు చెప్పరండి. అలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు గురువులు కాదు. వారు కేవలం అఘోరాసు. వారు కేవలం ఆత్మల్ని వారు వశం చేసుకొని ఆ ఆత్మలతో లోక కళ్యాణార్థం కోసం కాదు, లోక నాశనం కోసం చేసేటువంటి వారు అలా ఉంటారన్నమాట. అలాంటి వారిని సంప్రదించిన రోజున ఇలాంటి భార్యని ఇబ్బంది పెడతారు, భర్తని ఇబ్బంది పెడతారు, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తెప్పించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఈ గురువు బయటపడతారు కాబట్టి వాళ్ళని చంపించేటువంటి ప్రయత్నంలో వాళ్ళకి వాళ్ళే ఉరేసుకునేలాగా చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. అలానే ఈ సురేంద్ర గారు ఓకే. ఎవరైతే ఉన్నారో ఈయన కూడా అదే విధంగా చనిపోయినట్టుగా నేనైతే పర్టికులర్ గా చెప్తూ ఉన్నాను. అదే విధంగా చనిపోయారు ఇతను కూడా. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. సో మొత్తంగా దేవి ఉపాసకులు సురేష్ బాబు గారు చెప్పిన దాని ప్రకారం సురేంద్ర మరణానికి శక్తి అనేది ఏది కారణం కాదు. కేవలం హిప్నటైజ్ చేయబడ్డారు. ఒక అఘోరాల చేత కానీ ఎవరి చేత అన్నా కానీ హిప్నటైజ్ చేయబడి ఆయన ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కూడా సురేష్ బాబు గారు చెప్పడం జరిగింది.